శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, అవి ఓన్లీ మైథాలజీ, ఏ కావ్యాలు, బుక్స్, ఇవి హిస్టరీ కాదు అని చెప్పే సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఐన్స్టీన్ ఒక మాట అన్నాడు, ఇది రెండో ప్రపంచ యుద్ధం టైంలో. ఈ మన హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు వేసిన తర్వాత అది చూసి అన్నాడు, ఇది రెండో ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలతోటి చేస్తారో తెలియదు. పొరపాటు నాలుగో ప్రపంచ యుద్ధమే కనుక వస్తే రాళ్ళు రప్పలు కర్రలతో కొట్టుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏమీ ఉండదు ఇక్కడ, అసలు టెక్నాలజీ కాదు, అసలు ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు అలాగ ఒక 400-500 సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ సైన్స్ పుస్తకాలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు? మైథాలజీ అంటారు. అంతే అంతే అంటారు కదా, వాళ్ళకి తెలియదు అది. అప్పుడు కెమెరా ఉంది, వీళ్ళు ఇలా షూటింగ్ చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మాట్లాడేవాళ్ళు అంటే ఆహా అలాగా, వాళ్ళందరూ దేవుళ్ళు, మనల్ని దేవుళ్ళు దేవతలు చూసి అదే మైథాలజీల కిందే చూస్తారు. మరి ఇది కూడా అంతే. అంటే ఇది ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక వస్తే, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం లిపి అనేటువంటిది లేదు అసలు. టోటల్ స్మృతి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్మృతి ఉండేది. ఆ స్మృతి అనేటువంటి దీంట్లోనే మనకి సనాతన ధర్మం కూడా వచ్చింది. అది అంటే స్మృతిగా ఎందుకు ఉండాలి అని. మరి ఆ స్మృతిగా ఉన్నటువంటిది ఇందాక మీకు నేను చెప్పాను, అది కంప్రెస్ అయ్యి ఉంటుంది మన నాలెడ్జ్ ప్రతిదీ. ఎందుకు అని అంటే ఇంత పెద్ద నాలెడ్జ్ని దాన్ని కంప్రెస్ చేసి చెబితే కానీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. అంతే కదమ్మా. మనం ఒక పేపర్ గుర్తుపెట్టుకోవచ్చు, 100 పేపర్లు గుర్తుపెట్టుకోవాలంటే, కానీ 100 పేపర్లకి సంబంధించి కంప్రెస్ చేసి ఒక వర్డ్లో ఇచ్చేస్తే ఆ వర్డ్ని ఎవడైతే అనాలిసిస్ చేస్తాడో అతను ఋషి అవుతాడు. ఇప్పుడు ఎలా అయితే పంచభూతాలు అనే దాన్ని నేను విడమర్చి ఏదైతే చెప్తున్నానో అలాగ ఆలోచించగలిగేటువంటి వాడు ఋషి వెళ్ళి, అతను గురుకులాల ద్వారా వెళ్ళి పండితులు అక్కడి నుంచి సమాజానికి వెళ్ళేదన్నమాట. మళ్ళీ తిరిగి దాన్ని అతను అలాగనే ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇంకో దానికి కూడా. ఇలాగా అనేటువంటిది ఉండేది. మరి అప్పట్లో అవి రాయలేదు అని చెప్పేసి అంటారు, దాని మైథాలజీ, లేదంటే అది జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పేసి అంటారు. ఇప్పుడు జరగలేదు అని చెప్పేసి అన్నందుకు 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అంటారు, అది కూడా చెప్పలేదని చెప్పేసి అంటారు. దేవుడు ఏవైనా సరే అనేసేసేయచ్చు. మరి ఇక్కడ సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ సాక్ష్యాధారాలు, ఇతను విశ్వరూపం చూపించాడు, అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఇది మొత్తం మళ్ళీ సైన్స్, ఇది సైన్స్ ఇదంతా కూడా. ఎందుకు చూపించాల్సి వచ్చింది? కౌరవులు అనేటువంటి వాళ్ళని చంపమంటే తను చంపట్లేదు. కౌరవులు ఎందుకు చంపాల్సి వచ్చింది? బికాస్ నా బాడీలో కొన్ని కణాలు అనేటువంటివి అన్నీ కూడా నా శరీర ధర్మం ప్రకారమే పనిచేయాలి. ఏదో ఒక కణం ఆలోచించింది మనిషి, వాడి ధర్మంతో నాకెందుకు, నేను నా ఇష్టొచ్చుడుగా ప్రవర్తిస్తాను. అలా ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది? నాకు ఇట్లా అంటాను అంటే ఇది ఒకసారి మాల్ ఫంక్షన్ చేసింది, అది ఇలా అన్నాను అంటావు, నేను అంటానుగా, మరి మీరైనా ఎవరైనా అంటారు. సో ఇప్పుడు వెంటనే మాల్ ఫంక్షన్ చేసింది అనగా నీ గోరు వెళ్ళిపోయి దాన్ని మాల్ ఫంక్షన్ సరి చేసేస్తుంది. ఎవరు చేసింది? మళ్ళీ నేను చెప్పింది నేను, దీనికి చేయమని చెప్పింది నేనే, చేయించింది నేనే, ఫైనల్గా చేసింది కూడా నేనే. అలానే ఈ కణం అనేటువంటిది ఎప్పుడైతే మాల్ ఫంక్షన్ చేస్తుందో అది ఒక్కటే చెడిపోద్ది, దాని పక్కన మళ్ళీ కొన్ని కోట్ల కణాలను చెడగొట్టడం మొదలుపెట్టింది. అది వెళ్ళి చివరికి దాన్ని మన క్యాన్సర్ కణాలు అంటాం. మన క్యాన్సర్ వస్తే మనం ఊరుకునే ఉంటామా? ట్రీట్మెంట్ ఇస్తాం, మెడిసిన్ తోటో, లేకపోతే దాన్ని ఏమంటారు, సర్జరీ చేస్తాం, లేజర్ అని ఆపరేషన్ చేసి తీసేస్తాం. అలానే ఈ సృష్టి ధర్మాన్నే మనకి ఏదైతే సనాతన ధర్మంలో సృష్టి ధర్మము, సామాజిక ధర్మము, మానవ ధర్మం, స్వధర్మం అనేటువంటి వీటిలో ఏ ధర్మాన్ని ఎవరు ఏది తప్పినా మరి అతని బాడీలో తప్పినట్టే కదా. పరమాత్మ యొక్క బాడీలో తేడా వచ్చేసింది అంటే దట్ ఈస్ క్యాన్సర్. మీరు సమాజ ధర్మం తప్పారా, అది పరమాత్మలో క్యాన్సర్ వచ్చినట్లుగా. మరి ఏం చేస్తాడు? క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనం అంటే బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటామమ్మా, ఇతనికి ఇంకో డాక్టర్ లేడు కదా, అతనే చేసుకోవాలి సర్జరీ. సో సర్జరీ చేయాలంటే ఒక టూల్ అనేటువంటిది కావాలి. దట్ ఈజ్ అర్జున. వెళ్ళిపోయారు, వాడిని చంపేశారా అన్నాను. నా ఎడం చేతి మీద దోమ కుట్టి నేను ఇలా కొట్టాను అంతే. ఇది చేయనాది, ఈ చేయనాది, ఈ చేతికి ఇక్కడ ఫలానా నొప్పి పుడుతుంది, ఈ చేతికి చెప్పింది నేనే, చెయ్యమని చెప్పింది అని ఫైనల్గా చేసింది కూడా మళ్ళీ నేనే. అదే చెప్పాడు, చంపడానికి నువ్వు చావటానికి వాడేవాడు, చెప్పేది నేనే, చేయించేది నేనే, ఫైనల్గా చేసేది కూడా నేనే అన్నాడు. ఈ లాజిక్ అర్థం కాలే అర్జునుడికి, తనకే అర్థం కాలేదన్నప్పుడు మనకెట్లా అర్థం? నీకు ఎంత చెప్పి నీకు అర్థం కావట్లేదు, వాడు క్యాన్సర్, వాళ్ళు
అని చంపారు. ఇప్పుడు చాలామంది అంటారు, కృష్ణుడు దేవుడు కదా, ఒక దేవుడు చంపమని చెప్తాడా అని. ఈ కొన్ని మతాలు కొంతమంది అంటారు కదా, అతను దేవుడే అయి ఉంటే చంపమని చెప్తాడా, చంపడు కదా అంటే వాళ్ళు దేవుడు ఎలా అవుతాడు అంటారు. మరి క్యాన్సర్ తీకేం చేస్తాడు ఆయన? అలానే యుద్ధం మధ్యలోకి వచ్చేసి 700 శ్లోకాలు చెప్తారు అంటాడు. 700 కాదు 7 కోట్లు చెప్తాడు. ఒక్క సెకండ్ కూడా పట్టదు. సైంటిఫిక్ మళ్ళీ ఒక్క సెకండ్ కూడా పట్టకుండా 700 కోట్లు కూడా చెప్పగలడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మళ్ళీ ఐన్స్టీనే చెప్తాడు మళ్ళీ ఇది. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్తే వీళ్ళు చప్పట్లు కొడతారు, భలే చెప్పాడు భలే చెప్పాడు అని. ఎందుకంటే వాళ్ళ భాషలోనే చెప్పాలి దాన్ని. అయితే అర్జునుడికి ఈ విషయం అర్థం కాకపోయేటప్పటికీ, సరేనా నీకు అర్థం కావట్లేదు, నీకు చూపిస్తారా, అసలు నువ్వెవరు నేనెవరు నేను చూపిస్తాను, నా యొక్క స్వస్వరూపాన్ని చూడు అని చెప్తున్నాను. స్వస్వరూపాన్ని, విశ్వరూపాన్ని చెప్పలేదు ఆయన. నా నిజమైన రూపం నీకు చూపిస్తాను. అసలు నువ్వు ఎక్కడున్నావు, నువ్వేంటి అంటే, నువ్వు నా శరీరంలో గోరువా లేదంటే చెయ్యవా ఏలువా, నీకు చూపిస్తాను రా అని తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణుడు చెప్పలేదు నా విశ్వరూపం చూడని చెప్పలేదు, నా స్వస్వరూపాన్ని చూడు అంటే నా నిజమైన స్వరూపాన్ని చూడరని అన్నాడు. అది చెప్పాడు. అది అనూహ్యంగా ఉంటుంది, చూడలేవు, అంత అసలు ఊహించలేనటువంటి రూపం నాది అన్నాడు. చూశాడు, నిజంగా అది ఊహించలేని రూపం. అంటే ఈ సమస్త సృష్టిని ఒక్కసారిగా చూస్తే ఎలా ఉంటుందన్నది. అదే అంటే కొంతమంది అంటారు కదా సార్, భగవంతుడు ప్రత్యక్షం అయితే మీరు చూడలేరు, ఆ శక్తిని మనకి ఏదో ఇప్పుడు క్యాలెండర్స్ లో ఉంటుంది, కృష్ణుడు అంత పెద్దగా ఉండి నీ తలకాయలు ఉన్నాయి నీ చేతులు ఉన్నాయి. అసలు అది కాదమ్మా చూపించింది. నేను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని ఒక సినిమా తీద్దాం అనేటువంటిది అనుకున్నాను. ఎక్సలెంట్ అనమాట. అంటే ఒక పిక్చర్ ద్వారా భగవద్గీత సనాతన ధర్మాన్ని కూడా సైంటిఫిక్గా నిరూపించాలనేటువంటిది. అఫ్కోర్స్ మనకి ఫండింగ్ అనేది లేదనుకున్నది. యాక్చువల్గా మన ఆ రూపం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. అంటే మన భూమి మీద కొన్ని రకరకాల దగ్గరగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒకప్పుడు డైనోసర్లు ఉన్నాయి. మరి ఇలాంటివి ఇక విశ్వంలో ఇంకా ఎన్ని ఉంటాయి, ఎంత భయంకరంగా ఉంటాయి. మన సూర్యుడిని మనం సరిగ్గా చూడలేం, అక్కడ వచ్చేటువంటి లెగుస్తూ ఉంటాయి ఫ్లేమ్స్ అవి. మరి అలాంటిది విశ్వములో అంతది, అంటే ఇవన్నీ కలిపి ఒక్కసారిగా చూడాలంటే అర్జునుడు లాంటి వాడు తట్టుకోలేకపోయాడు. నేను చూడలేకపోయాను అన్నాడు. సరే నిజంగా చూపించాడు, దీనికి ఏమైనా సాక్ష్యం ఏమైనా ఉందా, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అన్నాడు. కృష్ణుడు ఒకటే చెప్పాడు, ఇది ఇప్పటిదాకా నువ్వు ఒక్కడవే చూసావు, ఇప్పటిదాకా ఎవడూ చూడలేదు, ఎవడి వల్ల కాదు అని అన్నాడు. దీంట్లో సైన్స్ ఏంటమ్మా, ఒక మనిషి విశ్వాన్ని దాటి వెళ్ళగలడే, బ్రహ్మాండం దాటి వెళ్ళలేడు కదా. అదే కృష్ణుడు చెప్పాడు, ఎవడు ఇప్పటిదాకా నేను చూడలేడు రా, ఇట్లాగా నా ఈ రూపాన్ని ఎవడు చూడలేడు అన్నాడు.